ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లతో సుమారు 2500 కొత్త డీజిల్ బస్సులను కొనాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు ఇక తక్కువగా మారనున్నాయి. నిజానికి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగి బస్సులకు డిమాండ్ ఏర్పడింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను హైర్ చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సులను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు డీజిల్ బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా కొత్త బస్సుల కొనుగోలు డిమాండ్ను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుంచారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఆర్టీసీలో మొత్తం 9400 బస్సులుండగా ఇందులో దాదాపు 6200 వరకు సొంత బస్సులు కాగా మిగతా 2800 బస్సులు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు 400 ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్న సొంత బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లినవే అవుతుంది. ఈ బస్సులతో డీజిల్ ఖర్చు బాగా పెరగడం, తరచుగా రిపేర్లు చేయాల్సి రావడం, కార్మికులకు అనవసర పనిభారం పెరుగుతుందని అందుకే కొత్త బస్సులు కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ప్రస్తుతానికి ఉన్న బస్సుల్లో సగానికి పైగా కూడా మొత్తం కాలం చెల్లిన బస్సులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఆర్టీసీ సంస్థ ఒక నిర్ణయం అయితే తీసుకుంటే కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి దాదాపు 1000 కోట్లతో 2500 బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి సంస్థ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏదైతే బస్సు సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన దర్శనాలు అయితే ఈ కొనుగోలు అంటే ప్రభుత్వం ఆమోద ముద్ర లభిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.